హస్తా నక్షత్రంలోకి కేతువు. ఈ రాసుల వారికి ఆకస్మిక ధన లాభం. జ్యోతిష్య శాస్త్రంలో కేతువును ముక్తి కారకుడిగా పరిగణిస్తారు. కేతువును అశుభ గ్రహం అని కూడా అంటారు. శని రాహువు వలె కేతువు కూడా ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 1.5 సంవత్సరాలలో రాహు, కేతు సంచారం. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ రివర్స్ మోషన్లో ఉంటాయి. ప్రజలపై కేతుగాచర్ ప్రభావం చాలా కాలంగా కనిపిస్తుంది. ఇప్పుడు కేతువు హస్తా నక్షత్రంలో ప్రవేశించాడు. నీడ గ్రహం కేతువు హస్తా నక్షత్రం యొక్క 3వ దశను వదిలి జూలై 8, 2024న 2వ దశలోకి ప్రవేశిస్తుంది. కేతువు యొక్క నక్షత్ర మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కేతువు యొక్క నక్షత్ర మార్పు 3 రాశుల వారికి చాలా లాభిస్తుంది. కేతువు యొక్క సంచారం కొంతమంది అదృష్టవంతుల జీవితంలో అపారమైన సంపద, విజయాన్ని అందిస్తుంది. మేషరాశిలో కేతువు సంచారం హస్తా నక్షత్రం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు అనేక పనులలో మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు కెరీర్లో పురోగతి, మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను పొందుతారు. వివాహితులకు ఈ సమయం చాలా మంచిది. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఈ కాలంలో బకాయి ఉన్న నిధుల వాపసు సాధ్యమవుతుంది. అంతేకాదు, ఈ సమయంలో మీ కలలు ఏవైనా నిజమవుతాయి. వృషభం, హస్తా నక్షత్రంలో కేతువు సంచారం వృషభ రాశి వారి జీవితాల్లో అదృష్టాన్ని తెస్తుంది. ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. వారికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం ఉంది. కష్టమైన పనులలో విజయం సాధించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధించవచ్చు. మీ ఆదాయాలు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మకరం, హస్తా నక్షత్రంలో కేతువు సంచారం మకర రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ కారణంగా మకర రాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ శక్తి స్థాయి పెరుగుతుంది. ఇది వ్యాపారులకు చాలా ఫలవంతమైనదని రుజువు చేస్తుంది. వారు మంచి రాబడిని ఆశించవచ్చు. మీరు పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు. కుటుంబ సభ్యులతో అతని సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.